అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ బాగా దగ్గర అవుతున్నారు. దక్షిణ భారతదేశంలో ఆయన ఒక పెద్ద ఐకానిక్ లీడర్గా తయారు చేయాలని బీజేపీ చూస్తుంది. ఈ క్రమంలో జనసేన బీజేపీలో విలీనం అయ్యే అవకాశం కూడా ఉందని చర్చ జరుగుతుంది. మీరు ఏమంటారు? మీ దగ్గర ఉన్న సమాచారం అండి, రాజకీయాల్లో ఏది జరగకూడదు, ఇలాగే జరగాలని మీరు అనుకుంటున్నలో అదేమన్నా ధర్మం అండి? ఇప్పుడు రాజకీయాల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. విలన్ జరుగుతుంది. జనసేన బీజేపీలో విలన్ జరిగే అవకాశం ఏమైనా ఉందా? అవన్నీ మీకు చెప్తామండి. ఏం జరుగుతుందో వారు ఎప్పుడైనా విలీనం చేస్తారని ఏమండి మీరు కోరుకుంటున్నారా? మేము కోరుకోవడం లేదు, ఆయన కోరుకోవడం లేదు. వారి పార్టీని వారు సమర్థవంతంగా నడుపుతున్నారు. భారతీయ జనతా పార్టీ సమర్థంగా నడుపుతుంది. తెలుగుదేశం సమర్థవంతంగా ముందుకు పెడుతుంది. ఎవరు కూడా హక్ చేయాలని కానీ ఎవరిని ఒకళ్ళు మరి ఏదో చేయాలని పవన్ లాంటి ఆలోచనలు భారతీయ జనతా ఎన్నికల్లో కూటమి నుంచి పవన్ కళ్యాణ్ మీరు సెపరేట్గా పోటీ చేసి మీ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారా? మీకు ఎవరు చెప్పారు? మీకు ఎవరని చెప్పారా? చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. చర్చ చాలా జరుగుతాయండి. ప్రతి చర్చకి సమాధానం చెప్పడానికి అవకాశం ఎందుకుంటుంది? పవన్ కళ్యాణ్ మీద తుపాకీ పెట్టి చంద్రబాబును కాల్చుదాం, టీడీపీని కాల్చుదాం అనేటువంటి ఒక ప్లాన్ జరుగుతుంది ఏపీలో అనేది చర్చ. అలాంటి చర్చలకి భారతీయ జనతా పార్టీలో తావులేదు. పెట్టట్లేదు, తుపాకీ పెట్టట్లేదు పవన్ కళ్యాణ్. అలాంటి చర్చలకి భారతీయ జనతా పార్టీలో తావులేదు. మీరు ఒక సీనియర్ పొలిటీషియన్గా పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో అలాగే ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు కదా, మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? ఆయన మొదటిసారి ఎమ్మెల్యే, మొదటిసారి మంత్రి, మొదటిసారి డిప్యూటీ సీఎం. ఆయన అద్భుతంగా పనిచేశారు. ఆయన ఈ విధంగా చేశారు. ఇంకొక అరగంట చెప్పమంటే ఆయన గురించి చెప్తాను, ఆయన ఏం చేస్తున్నారు అనేది. మీరు ఎన్ని మార్కులు వేయాలో మీరు వేయండి. మీరు ఛానల్ కదా. ఆయన అద్భుతంగా పనిచేస్తున్నారు. అలా ఎన్ఆర్ఈజీఎస్లో జరుగుతున్నటువంటి ఆడిట్ మీద కూడా ఆయన స్టడీ చేస్తున్నారు. ఆయనకి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఇవన్నీ ఆయన స్టడీ చేస్తున్నారు. దాని మీద మీరు అవగాహన పెంచుకుని ఎన్ని మార్కులు ఇవ్వాలో మీరు ఇవ్వండి. నేను ఇంకా చెప్పమంటే చెప్తాను. ఆయన హిందుత్వ అజెండాను ఆ విధంగా మోయటానికి బీజేపీయే కారణం, ధర్మ పరిరక్షణ యాత్రలు చేయడానికి బీజేపీ సూచనలే కారణం అని ఒక చర్చ జరుగుతుంది. మీ పేరేం పేరు? రోహిత్. రోహిత్ అంటే ఏంటి? మీ అమ్మగారు ఆ పేరు పెట్టి దేవుడు ఉన్నాడా అందులో? ఆ పేరులో ఏమన్నా దేవుడు ఉన్నాడా? ఏ దేవుడు ఉన్నాడో చెప్తారా? మనం అందరం హిందువులమే. ఆయన మాట్లాడితే హిందుత్వం ఏంటి? భారతదేశం ఒక జాతీయవాద దేశం. భారతీయత అనేది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన విధానం. వారు దానిలో మాట్లాడుతున్నారు. ఈవేళ ఎవరైతే లెఫ్ట్ ఓరియంటేషన్తో మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఫిట్ అండ్ రిప్లైస్ ఇస్తున్నారు. ఆయన దాన్ని ఆ దృష్టితో మనం అందరం చూడాలని మీ అందరు కూడా నేను మనవి చేస్తున్నా. సోమవీరాజు గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుంది, సస్యశ్యామలం అవుతుంది, ఆంధ్ర సిరి సంపద సృష్టిస్తుందండి. ఇప్పటికీ అది ఇంకా కొనసాగుతూనే ఉంది. అసలు ఇప్పటికి పూర్తవుతుందండి అది? ఏమండి, 1980లో అంజయ్ పునాదిరాయ్ వేశాడు. 1980లో అంజయ్ పునాదిరాయ్ వేశాడు. అంటే ఈవేళ 25 అంటే 45 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ వాళ్ళు వేసి. 14లో ప్రారంభించాం. 17 కానీ వర్క్ స్టార్ట్ అవ్వలేదు. ఈవేళ ఎన్ని అదో బహుళార్థక సాధక ప్రాజెక్ట్. అది దాంట్లో చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. దాన్ని ఊరికనే రేపే అయిపోవాలి. ఇదేమన్నా పిచ్చి కూడా పోలవరం, అది బహుళార్థక సాధక ప్రాజెక్టు. దాంట్లో ఎన్ని ఇష్యూస్ మనం చూస్తున్నాం. టైల్ పాండ్ అంటున్నాం, రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి దాంట్లో. దాన్ని సమర్థవంతంగా విత్ ఇన్ ది టైం బాండ్ అనే దాంట్లో పూర్తి చేస్తాం. ఎక్కడ కూడా 29 పూర్తయ్యే అవకాశం ఉందా? మీ కూటమి ప్రభుత్వం 29 కల్లా పూర్తి చేస్తుందా? మా చంద్రబాబు నాయుడు గారు 2017కి 27కే పూర్తి చేస్తానంటున్నారు. మీకు అభ్యంతరం ఏంటి? ఆయన 19కి పూర్తి చేస్తాన్నారు, చేయలేదు. ఇప్పుడు చేస్తానంటున్నారు. ఈవేళ అంటే మీకు ఏమన్నా అభ్యంతరమా? ఆంధ్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారండి. పూర్తయితే మనం అందరం 27కే పూర్తి చేస్తామని చెప్తున్నాం. వీర్రాజు గారు, ఇప్పుడు రాజకీయాల్లోకి వారసులు కూడా వస్తున్నారు. నెక్స్ట్ మీ వారసులు వస్తున్నారు కదా, సోమవీర్రాజు గారు వారసులు ఎవడని అబ్బాయి కొడుతున్నాడు. మా పార్టీలో ఎవరికి వారసులు ఉండరు. భారతీయ జనతా పార్టీ మేరకు వారసులు ఉండరు. నేను ఎవరి పేర్లు ప్రస్తావించవలసినటువంటి అవసరం లేదు. ఓకే.
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేసుకుంటారు, మీకు నాకు సంబంధం ఏంటి? అంటే ఇప్పటికే ఢిల్లీని మించిన లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగిందని అంటున్నారు, మీరు నమ్ముతున్నారా దాన్ని? ఏమండి? ఢిల్లీకి మించిన లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగిందని అంటున్నారు, సిట్ కూడా వేరే చర్చ పెడితే నేను చెప్పిన దానికి మీకు అర్థం అవుద్ది. నేను 50 రూపాయలకు బ్రాందీ ఇస్తానని ఎందుకు చెప్పాను? చాలా ఖరీదైంది అది, ఇంకా సరిగ్గా స్టడీ చేయకుండా మాట్లాడుతున్నారు. మరి ఢిల్లీ విషయంలో ఢిల్లీ కాదు, ఎవరో అందరు దాని మీద సరిగ్గా ఎవడో చెప్పలేకపోతున్నాడు దాని గురించి. 5 రూపాయలది తయారు చేసేసి అన్నీ 5 ఏళ్ళు అంత అమ్మేస్తే దానికి చాలా పెద్ద ఆడిటర్లుగా లెక్కలు చేయాలంటే ఎవరో సరిపోరు దానికి. మరి అప్పుడు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉంది, ఢిల్లీ విషయంలో అంత ప్రభుత్వం తెలుస్తుంది. ఏపీ విషయంలో ఎందుకు ఏమాత్రం జోక్యం చేస్తారు? ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఈవేళ మా ప్రభుత్వం వచ్చింది, దాని మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఏపీలో ఉన్న బీజేపీ నేతలు ఎందుకు ఇవ్వలేదు? ఎవరు? నేను మాట్లాడాను కదా, ఇది చాలా పొరపాటు అనేది మాట్లాడాను కదా. నేను మాట్లాడిందే తర్వాత తగ్గించిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ముఖ్యమంత్రి దాని మీద చాలా స్పష్టమైన అవగాహన ఉంది, ఏది జరగాలో అది జరుగుతుంది రాబోయే రోజుల్లో. ఇప్పుడు సిఐడి యొక్క దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, తప్పకుండా ముందుకు పెడుతుంది. అది ఎన్ని కోట్లు అనేది చాలా స్పష్టంగా తేలుస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.